హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మరణత టీచర్ అనే మా ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. తప్పనిసరిగా మా ఛానల్ మీరు కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఇంకా ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు వీడియో దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యులు గారు జూలై 22, 1925 జన్మించారు. నవంబర్ 5, 1987 ఆయన మరణించారు. తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువుని ఎదిరిస్తూ రచనలు చేశారు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణను అందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తుంది. దాశరథి గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆయన జననం 1925 జూలై 22. జన్మించిన ప్రదేశం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు. మరణం 1987 నవంబర్ 5. అప్పటికి ఆయన వయసు 62 సంవత్సరాలు. ఇతర పేర్లు దాశరథి. వృత్తి కవి మరియు రచయిత. తల్లిదండ్రులు దాశరథి వెంకటాచార్య, తల్లి వెంకటమ్మ. ఇక మరికొన్ని విశేషాలు. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రికులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో BA చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం, అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. ప్రారంభంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఆయన రచనా ప్రస్థానం. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాశారు. నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న తెలంగాణను చూసి చలించిపోయారు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించారు. రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించారు. దగాకోరు బఠాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్ తెగిపోవోయ్ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేశారు. ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాద్లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది నిజాం ప్రభుత్వం. ఆయనతో పాటు ఖైదులో వట్టికోట ఆళ్వార్ స్వామి కూడా ఉన్నారు. పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. మంచి ఉపన్యాసకుడు. భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెలుచుకున్నారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జా గాలిబ్
ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మరణం 1987 నవంబర్ 5వ తేదీన ఉదయం రక్త పరీక్ష చేయించుకొని వచ్చి 11 గంటల ప్రాంతంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నారు. బాత్రూంలోకి వెళ్ళి అక్కడే పడిపోయి శాశ్వతంగా కన్నుమూశారు దాశరథి. రచనలు, అవార్డులు మరియు బిరుదులు. తెలంగాణ ప్రభుత్వం అందించే దాశరథి సాహితీ పురస్కారంలో అనేకులకు మరి ఇలాంటి పురస్కారాలు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమాల్లో అందించారు. మరి ఆయన రచించిన రచనలు చూద్దాం. అగ్నిధార ఖండకావ్యం, మహా ఆంధ్రోదయం ఖండకావ్యం, రుద్రవీణ ఖండకావ్యం, అమృతాభిషేకం ఖండకావ్యం, ఆలోచనలు ఖండకావ్యం, ధ్వజమెత్తిన ప్రజ ఖండకావ్యం, కవితా పుష్పకం ఖండకావ్యం, తిమిరంతో సమరం ఖండకావ్యం, నేత్రపర్వం ఖండకావ్యం, పునర్నవం ఖండకావ్యం, గాలిబ్ గీతాలు అనువాద కవిత, నవమి వచన నాటిక, నవమంజరి లలిత గీతాలు, ఖబర్దార్ చైనా ఖండకావ్యం, వ్యాసపీఠం వివిధ సాహిత్య వ్యాసాల సంపుటి విమర్శ, జయదేవకృత గీత గోవింద కావ్యం వ్యాఖ్యానం, మిన్నేటి పొంగులు హీరాలాల్ మోరియా కవితలకు అనువాదం, ప్రణయ సౌధం అనువాద కావ్యం, యాత్రాస్మృతి ఆత్మకథ, జ్వాలాలేఖిని 30 కవితలు, మహాబోధి కథాకావ్యం, నవమంజరి లలిత గీతాలు, దాశరథి బాలగేయాలు, శంకర్స్ బొమ్మల బాల రామాయణం కథల సంయుక్త రచన, శంకర్స్ బొమ్మల బాల భాగవతం కథల సంయుక్త రచన, శంకర్స్ బొమ్మల బాల భారతం కథల సంయుక్త రచన, తేనె పాటలు లలిత గీతాలు సంయుక్త రచన, దాశరథి శతకం పద్య శతకం, మహాశిల్పి జక్కన చారిత్రాత్మక నవల, ప్రాచీన లక్నో అనువాద చరిత్ర గ్రంథం, అమృతవల్లి తెలుగు తల్లి ఖండకావ్యం, బాల సరస్వతి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ, జ్వాలాలేఖిని ఖండకావ్యం, నవజగానికి వందనం అనువాద కవిత, జయ దేవకృత గీతా గోవింద కావ్యం వ్యాఖ్యానం, నేత్రపర్వం ఖండకావ్యం, సాఖీనామా గజళ్ళు రుబాయిలు. అవార్డులు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కవితా పుష్పకం కవితా సంపుటికి ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రకటించింది. తిమిరంతో సమరం కవితా సంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డీలిట్, మహా ఆంధ్రోదయం అనే కవిత హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖ నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఢిల్లీ ప్రభుత్వం వారి బహదూర్ షాజఫర్ అవార్డు కూడా లభించింది. బిరుదులు. కవిసింహం, అభ్యుదయ కవి సామ్రాట్, యువ కవి చక్రవర్తి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా ప్రపూర్ణ, ఆంధ్ర ఆగ్రా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, ఆంధ్ర కవితా సారథి, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు, ఆంధ్ర కవితా సారథి. మచ్చుకు కొన్ని దాశరథి రచనలు. తెలుగు జాతి ఆత్మకథలాగా ఉంటుంది కింది పద్యం. ఎవరు కాకతి ఎవరు రుద్రమ, ఎవరు రాయలు ఎవరు సింగన, అంతా నేనే అన్నీ నేనే, అలుగు నేనే పులుగు నేనే, వెలుగు నేనే తెలుగు నేనే. మరి ఒకటి. మానవుల నెత్తురును త్రాగు మానవులను దానవులేగాక మానవత్వంబు కలదే, దానవులను అంతమొందింప నేను కూడా, రామకృష్ణావతార ధారణము సేతు, గతమే జీవితం అనుకొని వర్తమానమే వలదని వెనక్కు నడిచేవారిని వెక్కిరించు కోరిక లేదు, గతమంతా బూదికొప్ప కావాలి మనోజ్ఞ భావి, తిరుగుబడండని అరచే బిరుసువారి నిందింపను, ఇవి రెండూ ఒక కత్తికి అటూ ఇటూ రెండంచులు, నే మాత్రం రెండంచుల సాము చెయ్యగలను లెండి. ఆ చల్లని సముద్ర గర్భం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో,
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠములెన్నో, కులమతాలను సుడిగుండాలకు బలి అయిన పవిత్రులు ఎందరో, మానవ కళ్యాణం కోసం ఫణమెత్తిన రక్తము ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలు ఎన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, భూస్వాముల దౌర్జన్యాలకు, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో, అన్నార్తులు అనాథులు ఉండని ఆ నవయుగము అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడలేని కావ్యాలెన్నో. నిరంకుశ నిజాం పాలన గురించి మరొక రచన. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఎముకల్ మసిజేసి పొలాలు దిన్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే. మరి ఒకటి, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా, ఆంధ్ర రాష్ట్రము వచ్చే మహాంధ్ర రాష్ట్రము ఏర్పడి వేళ పొలిమేర చేర పిలిచే నా తల్లి ఆనందం పంచుకుంది. ఇక సినీ గీతాలు. 1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవ చేశారు. ఇద్దరు మిత్రులు 1961, ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ. వాగ్దానం 1961, నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనేరా. అమరశిల్పి జక్కన అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈ రేయి నీదోయి స్వామి. డాక్టర్ చక్రవర్తి, ఓ ఉంగరాల ముంగురుల రాజా నీ హంగు చూసి మోసపోను లేరా. దాగుడు మూతలు 1964, గోరెంక గూటికే చేరావు చిలక, గోరొంకకెందుకో కొండంత అలక. ఇది 1964. మోగ మనసులు, గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది. నాది ఆడజన్మే 1964. కన్నయ్య నల్లని కన్నయ్య నేను కనలేని కనులుండునా. ప్రేమించి చూడు 1965. ఆత్మగౌరవం 1966. ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే. నవరాత్రి 1966. నిషా లేని నాడు హుషారేమీ లేదు, ఖుషీ లేని నాడు మజా లేనే లేదు. శ్రీకృష్ణ తులాభారం 1966. ఓ చెలి కోపమా అంతలో తాపమా, సఖీ నీ వలిగితే నే తాళజాల. వసంతసేన 1967. కిలకిల నగవుల నవమోహిని, ప్రియ కామిని సాటి లేని సొగసుల గజగామిని. పూలరంగడు 1967. నీవు రావు నిదుర రాదు నిలిచిపోయే ఈ రేయి. నిండు మనసులు 1967. నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో. కంచుకోట 1967. ఈ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు, దివులో భూవులో కనివిని ఎరుగిన అందాలన్నీ అందే రోజు. పట్టుకుంటే 10,000 1967. తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించరావా దేవా. రంగుల రాట్నం 1967.
కనరాని దేవుడే కనిపించినాడే, నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును. బంగారు గాజులు 1968. విన్నవించుకోన చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. రాము 1968. రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా. బందిపోటు దొంగలు 1968. విరిసిన వెన్నెలవో, పిలిచిన కోయిలవో, తీయని కోరికవో, చెలి చెలి నీవెవరో. ఆత్మీయులు 1969. మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగి, కలనైనా కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే. బుద్ధిమంతుడు 1969. నన్ను పాలింపగా నడచి వచ్చితివా, మొరలాలింపగా తరలి వచ్చితివా. భలే రంగడు 1969. నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదేలే, ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు నాదేలే. మాతృదేవత 1969. మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా, నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా. మూగనోము 1969. ఈవేళ నాలో ఎందుకో ఆశలు, నిజమైన కలయైన నిరాశలో ఒకటేలే. ఇద్దరు అమ్మాయిలు 1970. పువ్వులో గువ్వలో వాగులో తీవిలో, అంతటా నీవేనమ్మా, అన్నిటా నీవేనమ్మా. చిట్టి చెల్లెలు 1970. మంగళగౌరి మమ్ముగన్న తల్లి, మా మనవి దయతో వినబమ్మ. అమాయకురాలు పాడిద నీ నామమే, హృదయంలోనే పదిలముగానే నిలిపితి నీ రూపం మేరా. మనసు మాంగళ్యం 1971. ఆవేశం రావాలి, ఆవేదన కావాలి, ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో. శ్రీమంతుడు 1971. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచారి రచించినటువంటి ప్రముఖ ఖండకావ్యం అగ్నిధార పుస్తకాన్ని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అగ్నిధార కృతికర్త దాశరథి, అంకితం వట్టికోట ఆళ్వార్స్వామి, దేశం భారతదేశం, భాష తెలుగు, ప్రక్రియ ఖండకావ్యం, ప్రచురణ సాహితీ మేఖల తొలి ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తాజా ముద్రణ. విడుదల 1949. పేజీలు 81. రచన నేపథ్యం. అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్య మేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావులు ఈ పుస్తకం తొలి ముద్రణకు ప్రోత్సాహం మరియు సహకారం అందజేశారు. దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. ఆ కారణంగా దాశరథి నిజాం ప్రభుత్వ పరిపాలనలో జైలు జీవితాన్ని అనుభవించారు. అగ్నిధారలోని ఖండికల్లో చాలా వరకు ఆ జైలు జీవితంలోనూ, జైలులో నుంచి బయటపడ్డ కొత్తలోనూ రాసినవి. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వ పతనం ఈ ఘటనలు ఈ రచనకు పునాదులుగా కృష్ణమాచార్య పేర్కొన్నారు. యువకునిగా ఉండగా తాను రచించిన కవిత్వం కావడంతో ఈ కవితా ఖండికల్లో శృంగారం కూడా చోటు చేసుకున్నట్లు, యుద్ధారావాలతో పాటుగా శృంగార రచనలు చేయడం తన రచనకున్న 2 లక్షణాలంటూ దాశరథి కృష్ణమాచార్య అన్నారు. గ్రంథకర్త గురించి. ప్రధాన వ్యాసం దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాద్లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది నిజాం ప్రభుత్వం. ఆయనతో పాటు ఖైదులో వట్టికోట ఆళ్వార్స్వామి కూడా ఉన్నారు.
పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. మంచి ఉపన్యాసకుడు. భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు గెలుచుకున్నారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. కవితా వస్తువులు: నిజాం రాజ్యంలోని ప్రజల అగచాట్లు, నిజాం నిరంకుశత్వం, ప్రజల పోరాటాలు, భారత స్వాతంత్ర్యం, నైజాం విమోచన వంటివి ఈ ఖండకావ్యంలోని కవితలకు వస్తువులుగా కవి స్వీకరించారు. ఈ కావ్యంలోనే శృంగార, ప్రేమమయ కవితలు కూడా ఉన్నాయి. కొందరు ఉర్దూ కవుల కవిత్వ అనువాదాలు, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వ అనువాదాలు, అనుసృజనలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. కవితల జాబితా: అగ్నిధార ఖండకావ్యంలో 48 కవితలు ఉన్నాయి. అవి జయభారతి, ధర్మచక్రము, రైతుదే, ఉష, ఆమని, ఉగాది, రుధిర సంధ్య, జ్వాలాతోరణం, ఎండలు, జైల్లో, ఋతుషట్కము, వాసంతిక, వసంతకుమారి రాక, వానలు, చంద్రోదయం, కవి, సంధ్యాలయమూర్తి, నటస్వామి, శిల్పి, మహాలేఖిని, త్రపామయి, ప్రభు, రారమ్ము, శ్రీమతి, క్షమామూర్తి, రైతు, కాలపు కంటిలో, కిరణాగ్రము, అస్తమయములో, హిమజ్వాల, ఉస్సుర నెదవు, మళ్ళించు రథము, ఇందుపుర దుర్గము, వీరాంధ్రుడ, ముస్సి, తటము, అంతర్నాదము, కవితాకోపం, నిరుపేద, శ్రామిక జాతి, అదుగో, ప్రాగ్భూమి, ఇలా, ఖేదం, దీపావళి, ఒక ప్రశ్నార్థకం, అనంత సంగ్రామం, అనల దాహము, నడిగొడ్డ, పదే పదే అనేస్తా. అంకితము: అగ్నిధార ఖండకావ్యాన్ని దాశరథి నిజాం వ్యతిరేక పోరాటకారుడు, నవలాకారుడు వట్టికోట ఆళ్వారు స్వామికి అంకితం చేశారు. ఆళ్వారుకు అన్న అంకితం. కవితలో అసలు ఆళ్వార్లు 12 మందే. 13వ ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వార్ స్వామి. నిర్మల హృదయానికి నిజంగా అతడు ఆళ్వార్ అని ప్రారంభించి కొనసాగిస్తూ తుదకు మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు. మంచికి పర్యాయ పదం ఆళ్వార్. అతనిదే సార్థకమైన జీవితం. అతనికి ఈ అగ్నిధార అంకితం అంటూ ముగించారు దాశరథి. ప్రాచుర్యం: గొప్ప ప్రాచుర్యం పొందిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న వాక్యం అగ్నిధార కావ్యంలోనిదే. రైతుదే శీర్షికన రచించిన ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న పద్యం ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ఓ నిజాము పిశాచమా అంటూ సాగే ఆ శీర్షపద్యంలోని గీత పద్యాన్ని నిజామాబాద్ జైలు గోడలపై బొగ్గుతో దాశరథి రచించారు. మరి డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇంతటితో శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జీవిత చరిత్ర ముగిస్తూ ఉన్నాము. మరి ఎలాగే అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు వినాలంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.